This conference will now be recorded. Gurubhyo Namaha. The Supreme Yoga Vasishthamu Utpatti Prakaranamu 20వ రోజు. The creator is also of a dual nature, consciousness and thought. నిన్న చెప్పారు కనుక ఎక్స్ప్లెయిన్ చేయను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న చదివిందే చదివితే ఓకే. Consciousness is pure, thought is subject to confusion. Hence, he appears to come into being, though he does not so arise. He is the intelligence that supports the entire universe, and every thought that arises in that intelligence gives rise to a form. ఈరోజు స్టార్ట్ చేస్తాం. ఓకే. The creator, however, is not subject to such delusion. ఏదైపోయినప్పటికీ సృష్టికర్త మాత్రం భ్రాంతికి లోనవడు. Hence, he is always a spiritual nature, not materialistic. ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతితోనే ఉంటాడు కానీ ఈ విషయ వాసనలతో ఉండదు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయంతో సంబంధం లేకుండా, మెటీరియల్ అంటే పదార్థం అంటే అక్కడ అర్థం ఏంటంటే విషయ వస్తువులతోటి అలాంటి ప్రకృతితో ఉండదు. The creator is spiritual, and even so, his creation too is in reality spiritual in essence. అది అంటే సృష్టికర్త ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తిలో ఉంటాడు. అతను సృష్టించినటువంటి ఈ సృష్టి కూడా ఆ ఎసెన్స్ అంటే సారం అంతా కూడా ఆధ్యాత్మిక సారమే, అంటే ఆత్మతత్వంతోనే ఉంటుంది. This creation is causeless. అంటే ఎందుకండి సృష్టి ఏర్పడింది అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఇది కారణం లేనిది, కారణరహితంగానే ఏర్పడింది. మనం ఊహించిన ఏ కారణము దీనికి లేదు. అందుకే సృష్టి అన్నది కారణరహితంగా ఏర్పడింది. Hence, it is essentially spiritual, even as a supreme being. అందుకని బ్రహ్మతత్వం ఎలాంటిదో అలాంటి తత్వంతోనే సృష్టి అంతా ఉన్నది. అంటే ఇంకా చెప్పాలంటే ఆ బ్రహ్మ పదార్థమే సృష్టిగా భాసిల్లుతోంది అని కదా చెప్పారు, జగత్తుగా. అందుకని ఉన్నదంతా బ్రహ్మత్వమే, ఇంకేమీ లేదు. రకరకాలుగా చెప్తున్నారండి, అంటే విషయాన్ని రకరకాలుగా మనకు బోధపరుస్తున్నారు. ఆయన స్వభావం ఆధ్యాత్మిక ప్రవృత్తి గనక సృష్టి కూడా ఆధ్యాత్మికమే, దాని సారం అంతా ఆధ్యాత్మికమే. అక్కడ కేవలంగా ఆత్మతత్వం తప్ప మరేం లేదు. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన అంటే ఇంకెవడూ లేడండి. ఆ చిదాత్మనే ఒకసారి ఆమె అని ఒకసారి ఆయన అని వ్యవహరిస్తున్నాడు. The materiality of the creation is like castle in the air. ఏంటి The materiality of the creation is like the castle in the air. క్యాజిల్ కదా, CAST అని. అంటే క్యాజిల్ అంటే ఏంటండి, మనిషి మనసుతో అంటే గాలిలో కట్టిన గాలిమేడలు అంటారే, గాలిమేడలు లాంటివి. అంటే నిజం చెప్పాలంటే ఈ సృష్టి అన్నది ఒక గాలిమేడే. అంటే ఏంటది, సృష్టి అన్నది లేదు అక్కడ, కానీ ఉంది అని ఉంటున్నాం. గాలిమేడలు ఎలాగైతే ఉండవో సృష్టి కూడా లేదు. An illusory projection of the one's own mind, that is imaginary. అది అంటే ఇంకా చెప్పాలంటే మనస్సుతో ఊహించుకోవడం వల్లే
సృష్టి మనకి ఉందిగా ఫీల్ అవుతున్నాం. అంటే మనస్సు యొక్క ప్రొజెక్షనే గాని సృష్టిగా లేనే లేదని. భ్రాంతియుతమైన ఇల్యూజరీ ప్రొజెక్షన్ అంటే ఏంటండి? మనస్సు కూడా మామూలుగా ఊహించుకున్నది కాదు, భ్రాంతితో. భ్రాంతి వల్లే సృష్టి ఉంది అనిపిస్తోంది కానీ నిజానికి సృష్టి లేదు. The creator is the mind. Mind or pure intelligence is his body. అది అంటే ఈ క్రియేటర్ అంటే సృష్టించిన వాడే మన మనస్సు. దాని శరీరం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ప్యూర్ ఇంటెలిజెన్స్. అంటే ఆ దాన్నే మనం ప్రజ్ఞాస్థితి లేదా సుప్రీం ఇంటెలిజెన్స్ ఇలా వ్యవహరిస్తాం. ఆయన శరీరం దాంతో తయారు చేయబడింది. ఇది మనస్సుతోటే తయారైంది. ఏది? సృష్టి అనేది. అంటే మన మనసులోనే కనిపిస్తుంది అది. Thought is inherent in the mind. ఆలోచన అనేది మనస్సులో ఇన్హెరెంట్ అంటే నిరంతరంగా ఒక పార్ట్ అండ్ పార్సిల్ గా ఉంది. The object of perception is inherent in the perceiver. ఏదైతే మనం గ్రహిస్తున్నామో గ్రహించేవాడిలోనే ఉంది. ఈ గ్రహించే స్థితి అంతా పర్సీవర్ అంటే గ్రహించేవాడు, అతనిలోనే ఇదంతా ఉంది. సృష్టి అంతా గ్రహించేవాడిలోనే ఉంది. ఈ పాయింట్ అర్థమైందా? ఎవరైతే చూసి ఇది ఉంది అనుకుంటున్నారో వాళ్ళ మనసులోనే ఇదంతా ఉంది. సృష్టి అసలు లేదు. ప్రతి వారి మనస్సుల్లోనే సృష్టి వేరువేరుగా, ఎవరి మనసులో తగ్గట్టు వాళ్ళకి ప్రపంచం కూడా వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకే ప్రపంచం అనడానికి లేదు. మీలో ఒక ప్రపంచం, ఇంకోరిలో ఇంకో ప్రపంచం, నాలో ఒక ప్రపంచం, అలాగా అది వేరువేరుగా కనిపిస్తుంది మన మనస్సుల్లోనే. Who has ever discovered a distinction between the two? మళ్ళీ చదవండి. థాట్ పర్సీవర్ హూ హ్యాస్ ever discovered a distinction between the two. Between the two అంటే పర్సీవ్డ్ అండ్ ద పర్సీవర్. అంటే ఆయన ఆ రెండింటిలో భేదాన్ని ఆయన గ్రహించాడు. హూ హ్యాస్ ఎవర్ డిస్కవర్డ్ అంటే ఈ పర్సీవరు అంటే గ్రహించేవాడు, గ్రహించేది అనే దాంట్లో ఉన్న తేడాని గ్రహించాడు. ఒకసారి చదవండి మళ్ళీ వాక్యం. Thought is inherent in the mind. The object of perception is inherent in the perceiver. Who has ever discovered a distinction between the two? అంటే ఈ థాట్ కిను అంటే ఆ గ్రహించబడే వస్తువుకి గ్రహించే వాడికి ఉన్న మధ్యలో ఉన్న డిస్టింక్షన్ అంటే భేదాన్ని ఆయన గమనించాడు. అంటే అర్థమైందా? అవి రెండు సెపరేట్ గా ఉన్నాయి అన్నది ఆయన చూసాడు. ఎవడు? గ్రహించేవాడు. కంటిన్యూ చేయండి మేడం. అంటే అర్థమైందా ఇది అందరికీ? ఆ పాయింట్ ఇది ముఖ్యమైన పాయింట్. సరే మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే అదే అర్థమవుతుంది. ఎక్కడ ఏది అర్థం కాకపోయినా అడగాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఇందులో చాలా మందికి అర్థమవుతుంది. నేను చంద్రశేఖర్ గారు అడిగినట్టుగా మీరు అడిగితే ఈ పర్టికులర్ పాయింట్ మీకు అర్థం కాలేదు. అందరికీ అర్హత ఉంది అడగడానికి. జై గురుదేవ్. అడగండి మేడం గారు. మళ్ళొకసారి ఇది కొంచెం రిపీట్ చేసి అడుగుతారా, చెప్తారా? రెండు ఒకటే. చెప్పండి ఏంటి అడుగుతున్నారు? అది రెండు ఒకటే అని చెప్తున్నారు. రెండు భిన్నంగా ఉన్నాయని. డిస్టింక్షన్ అంటే తేడా. ఎవరు డిస్కవర్డ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద టూ అంటే రెండింటిలో ఉన్న తేడాన్ని గమనించాడు అనమాట. ఎవరైతే గ్రహిస్తున్నాడో ఆయన.
అంటే ఇప్పుడు మనము అది గ్రహించేవాడు గ్రహించేది అని రెండు భిన్నంగా ఉన్నాయని ఆయన గ్రహించాడు. అంటే నేను వేరు, జగత్తు వేరుగా ఉంది అని గ్రహించేవాడి మనసులో రెండు వేరుగా ఉన్నాయి. అంటే అక్కడ ఇప్పుడు గ్రహించేవాడు వచ్చేసి ఇది అనుకోవాలా, చిత్ అనుకోవాలా? చిత్తు కాదు, నేను ఒక వ్యక్తి, పర్సీవర్. గ్రహించేవాడు ఆయన మనస్సుతోటే గ్రహిస్తున్నాడు. ఆయన మనస్సు గ్రహించేవాడు వేరుగా ఉన్నాడు, గ్రహించేది వేరుగా ఉందని ఆయన డిస్టింక్షన్ అంటే తేడానికి గ్రహించాడు. రెండు భిన్నంగా ఉన్నాయని. ఇప్పుడు మనం మామూలుగా ఉన్నప్పుడు జగత్తు వేరు నేను వేరు అనుకుంటాం కదండి, ఆ స్థితి చెప్తున్నా. జ్ఞానంగా లేనప్పుడు అజ్ఞానజనితమైన మనసుకి జగత్ వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను. అదే కదా మనకు కనబడుతున్నదంతా. అది అది అర్థమైంది. మనకు కనబడుతున్నదంతా మనం భ్రాంతి లోపల ఉన్నదే అగపడుతుంది మనకి. అది అయితే ఈ అనుకునేది ఎవరు అనేది నా అర్థం కావట్లేదు మళ్ళీ. అదే అనుకునేది ఎవరు? నేను. నేను అంటే ఒక మానవుడు, పర్సీవర్, గ్రహించేవాడు. ఏమనుకుంటున్నాడు? జగత్తుకి తనకి ఉన్న తేడాని తెలుసుకున్నాడు. డిస్టింక్షన్ అంటే తేడా, వ్యత్యాసం. అర్థమైందా? అనుకునేవాడు ఒక మానవుడు, అజ్ఞానజనితమైన మానవుడు అని మనం అనుకోవాలి. ఆయన ఏం తెలుసుకున్నాడంటే జగత్తుకి తనకి ఉన్న తేడాని తెలుసుకున్నాడు. ఏమి సార్ గారు, వేరే ఇంకోడు కాదు, మీరే అనుకుంటున్నారు అనుకోండి, యు ఆర్ ద పర్సీవర్. మీరేమో రికగ్నైజ్ చేశారు జగత్తుకి మీకు ఉన్న తేడాని. ఏమి అర్థమైందా? అంటే నేను వేరు ప్రపంచం వేరు అని అనుకుంటాం. అనుకుంటున్నాం కదా, నేను వేరు ప్రపంచం వేరు అని అనుకోవడమా? అనుకునేవాడు ఎలా అనుకుంటున్నాడంటే జగత్తు వేరు నేను వేరు అని ఆ తేడాని గమనించాడు. అవును, కరెక్ట్. అది చెప్తున్నారు అక్కడ. ఇంకా అక్కడ ఏమీ చెప్తూ అవన్నీ చెప్పట్లేదు, అంతే చెప్పారు. ఓకే, తులసిరామ్ గారు చదవండి. Valmiki said, at this stage, the sun sped towards the western hills as if eager to meditate upon the sage's words and to illuminate other parts of the earth. ఈ టైంలో సూర్యాస్తమయం అయిందనమాట. అందుకని వాల్మీకి ఇలా చెప్పాడనమాట. The assembly dispersed for prayers. అంటే ఇక్కడ నుంచి ఆయన ఇంకొక దగ్గర, సూర్యుడు మరొక దగ్గర తన కిరణాలను వెదజల్లాలి, అందుకని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని ఇక్కడ సూర్యాస్తమయం అయిపోయింది కనుక అసెంబ్లీ అయిపోయింది, అందరూ కలిసినటువంటి సభ ముగిసింది. The next morning, all the members of the court reassembled as before. అన్నాడు మళ్ళీ మామూలుగా అందరూ సభలో అందరూ కలిశారు. Rama asked, "O holy sage, pray, tell me what the mind really is." రాముడు వశిష్ఠుల వారిని అడుగుతున్నాడు, ఓ మహర్షి, అసలు మనస్సు ఏమిటో నిజంగా నాకు చెప్పండి, నిజంగా మనస్సు అంటే ఏమిటి అని అడిగాడు. Vasishtha replied, "Even as empty, inert nothingness is known as space." ఈవెన్ యాజ్ ఎంటీయా? Yeah. ఎంటీ అంటే ఏమీ లేని శూన్యమే, అదే నోన్ యాజ్ స్పేస్ అనా? అదే దాన్నే మనం మళ్ళీ చదవండి. Even as empty, inert nothingness is known as space. అది స్పేస్ అంటే మనకి ఒక వస్తువుకి మరొక వస్తువుకి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని స్పేస్ అంటాం. ఏమీ లేని, ఏమీ అక్కడ వస్తువు ఏది లేకుండా నథింగ్నెస్ ని మనం శూన్యంగా ఖాళీగా ఉన్నదే స్పేస్ అని అంటున్నాం. Mind is empty nothingness. మనస్సు అలాగే ఉంది, ఏమీ లేకుండా శూన్య స్థితే మనస్సు.
whether the mind is real or unreal, it is that which is apprehended in objects of perception. అది మనస్సు నిజమా కాదా ఏదైనా సరే మనం ఏదైతే దేంతో అయితే వస్తువులను తెలుసుకుంటున్నామో అదే మనస్సు. అంటే ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం గ్రహించేదే, అంటే జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ గ్రహిస్తున్నది మనస్సే. Thought is mind. ఇంకా చెప్పాలంటే ఆలోచనే మనస్సు. There is no distinction between the two. ఆలోచనకి మనస్సుకి ఏమీ తేడా లేదు. The self that is clothed in the spiritual body is known as mind. అది అంటే ఏదైతే ఆత్మ ఈ ఆధ్యాత్మికమైనటువంటి శరీరంలో చుట్టబడిందో అంటే ఆత్మ శరీరం అనే దాంట్లో చుట్టబడిన ఆత్మ అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే మనం మనస్సు అని కూడా అంటున్నాం, వ్యవహరిస్తాం. It is that which brings the material or physical body into existence. ఇది అంటే ఈ మనస్సే భౌతిక శరీరానికి అస్తిత్వం ఉంది అని మనకి తెలియజేస్తుంది. Ignorance, samsara, that is a repetitive history, mind stuff, bondage, impurity, darkness, and inertia are all synonyms. అదండి, దీన్నే మనం ఏమంటాం, అజ్ఞానం అని, జడమని, ఇనర్షియా, ఇగ్నోరెన్స్, తర్వాత ఇంకా ఒక్కొక్కటి చెప్పండి. సంసారం అంటే ఏంటండి? జనన మరణ చక్రం, తిరిగి జన్మించడం మరణించడం అనే జనన మరణ చక్రాన్ని సంసారము అంటున్నాం. మైండ్ స్టఫ్, ఇంప్యూరిటీ, డార్క్నెస్. ఇంప్యూరిటీ అంటే అక్కడ ఉన్న మలినాలు, అంధకారం, ఇదంతా కూడా మనం దేనికి రిఫర్ చేస్తాం? మనస్సుని. రకరకాలుగా ఇలా మాడతాం మనం. Experience alone is the mind. It is none other than the perceived. గ్రహించిన వాడిలో ఉన్న అనుభూతే మనస్సు. అనుభూతి జ్ఞానమే మనస్సుగా వస్తుంది. అంటే మనం అనుభవాలు అనుభవిస్తాం కదండి, ఆ అనుభూతే మన మనస్సులా ఉంది. అంటే గతంలో అనుభవించిన అనుభూతినే మనస్సుగా మాట్లాడతాం. This entire universe is forever non-different from the consciousness that dwells in every atom. ప్రతి పరమాణువులో ఉన్నటువంటి చిదాత్మే ఈ మొత్తం జగత్తంతా వ్యాపించింది. ఇంకా ఏంటంటే కృష్ణమూర్తి గారు కూడానండి, థాట్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్, ఇందాకల సెంటెన్స్ కి గతానికి చెందినదే ఆలోచన. ఎందుకంటే మనం గత అనుభవాల్లోంచే ఇవాళ ఆలోచన అనేది వస్తుంది. అందుకని ఆలోచన గతానికి చెందినది. ఇక్కడ కూడా ఏంటి అదే చెప్తున్నారు, ఇది అనుభవానికి చెందినది. అనుభవం అన్నది అయిపోయినదే కదా, దానికి చెందినది ఆలోచన అని ఇందాకల వాక్యం. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు? మొత్తం అంతా కూడా చిదాత్మ స్వరూపమే, జగత్తు సమస్తము చిదాత్మ స్వరూపమే లేదా చైతన్య స్వరూపమే. Even as an ornament is non-different from gold. అది ఎలా అయితే బంగారంతో తయారైనటువంటి వస్తువు బంగారం రెండు వేరు కాదు, ఆ వస్తువులో ఉండేది బంగారమే. ఈ జగత్తంతా ఇన్ని రకాలుగా ఉన్నా దీంట్లో ఉన్నది ఆ చిదాత్మతత్వమే, ఇంకేమీ లేదు. Just as an ornament potentially exists in gold, the object exists in the subject. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నెక్లెస్ అనుకోండి, ఆ నెక్లెస్ లో ఉన్నది ఏంటండి? గోల్డ్. అలాగే ఈ మొత్తం ఈ ప్రపంచం అనే కనబడితే దాంట్లో ఉన్నది కేవలంగా చైతన్య స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఉంది, ఇంకేమీ లేవు. But when this notion of the object is firmly rejected,
and removed from the subject. అంటే నోషన్ అంటే ఏంటండి, ఐడియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి గాజులో నెక్లెస్ లోంచో నెక్లెస్ కాదు అని లోపల ఉన్న బంగారాన్నే మనం చూసామనుకోండి, అప్పుడు మనకి ఆ నెక్లెస్ గాజులు వేరువేరుగా కనబడవు, కేవలం బంగారమే కనిపిస్తుంది. అదే విధంగా ఈ ప్రపంచం అంతా ఎన్నో భిన్నమైనటువంటి వస్తువులతో ఉన్న ఆ లోపల ఉన్న చిదాత్మనే చూసినప్పుడు ఎన్ని రకాలైనటువంటి కోటాను కోట్ల వస్తు సముదాయం ఉన్నా ఆ చిదాత్మ ఒక్కటే అని అదే చూస్తాం మనం. ఎందుకంటే ఎన్ని వేల నగలు తయారు చేయబడిన లోపల ఉన్న బంగారాన్నే చూస్తున్నట్టుగా ఇన్ని రకాలైనటువంటి జగత్తులో విభిన్నమైన వాటి అన్నిటి లోపల మనం చూసేది చిదాత్మనే. Then consciousness alone exists without even an apparent or potential objectivity. అది అంటే మనకి కనబడేటటువంటి ఇన్నిటి వెనకాల ఆ చైతన్యమే కనిపిస్తున్నది. అంటే అపారెంట్ అంటే కనబడుతోంది జగత్తుగా, అంటే బయటికి కనిపిస్తున్న జగత్తు వెనకాల ఉన్నది కేవలంగా చైతన్య స్వరూపం, చిదాత్మ స్వరూపం. చిత్తు, సత్తు అని కూడా వ్యవహరిస్తారు దాన్ని, దృక్కు, ఇవన్నీ దాని పేర్లే. అర్థమైంది అనుకుంటాను ఇది అందరికి. ఈ పాయింట్ ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When this is realized, evils like attraction and repulsion, love and hate cease in one's heart, as also the false notion of the world, you and I. ఇది ఎప్పుడైతే గ్రహిస్తామో ఏది ఉన్నదంతా చిదాత్మ తప్ప ఏదీ లేదు, లేదా చైతన్యం తప్ప ఏమీ లేదు అని, అప్పుడు మనుషుల్లో ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ఫాల్స్ అండ్ ట్రూ, ఇంకా ఏంటండి ఫాల్స్ నోషన్స్ లైక్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్, లవ్ అండ్ హేట్, ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ప్రేమగా ఉంది, ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి ఆపోజిట్ లక్షణాలన్నీ పోతాయి. ఉన్నదంతా చిదాత్మ స్థితి అని తెలుసుకున్నాం అనుకోండి. అంటే ఇది ఇంకొకసారి ఇంకో ఉదాహరణతో, ఒక అంటే బంగారంతో నగల్లాగే పంచదారతో రకరకాల బొమ్మలు చేసాం. ఆ బొమ్మలు ఎన్ని రకాలుగా ఉన్నా లోపల పంచదారనే తింటున్నాం. చిలకని తిన్నా, లేడిని తిన్నా, చిలకగా పంచదారతో చేసాం, లేడిగా పంచదారతో చేసాం. అందుకని ఎన్ని బొమ్మల్ని తిన్నా పంచదారే తింటున్నాం. అలాగే ఇన్ని వివిధమైన వస్తువులుగా కనబడుతున్నా జగత్తంతా ఉన్నది మాత్రం చిదాత్మ అనేది మనం గ్రహించాలి. అప్పుడు అలా గ్రహించిన వాళ్ళకి నేను ఏంటి ఇవాళ లేడిని తిన్నాను అన్న భావన ఉండదు కదా, పంచదార తిన్నాననే ఉంటుంది. అలాగే అప్పుడు ఇది బాగుంది, ఇది బాగులేదు అని ఉండదు. ఏది తిన్నా, లేడిని తిన్నా, వస్తువుని తిన్నా, లేకపోతే పక్షిని తిన్నా అన్ని పంచదారతో చేసిబడి ఉన్నాయి. అందుకని జ్ఞానంగా ఉన్నవాడికి పంచదారే తిన్నానని ఉంటుంది. అలాగే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సత్యము, ఇది అసత్యం అన్న భేదాలు ఉండవు. చిదాత్మ ఒక్కటే చూసినప్పుడు మనకి భేదాలన్నీ పోతాయి. ఇది కావాలి, ఇదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు, అంతా చిదాత్మే, ఇంక ఇష్టం లేకపోవడం లేదుగా, ఒకటే. అది పరిస్థితి, అది బోధపరుస్తున్నారు. Even the tendency to objectify ceases. This is freedom. ఇంకా చెప్పాలంటే వేరువేరు వస్తువులుగా చూడాలి అనే స్థితి కూడా పోతుంది. అంటే ఉన్నదంతా ఏకరూపమైన చిదాత్మనే చూసినప్పుడు ఈ భిన్నమైన జగత్తులో ఉన్న భిన్నమైన వస్తువుల్ని చూడరు. దాన్ని మనం ముక్తి, మోక్షము అంటాం. దేన్నండి? సమస్త జగత్తు చిదాత్మ రూపంగా చూడడం, తనని తాను కూడా చిదాత్మ రూపంగా చూడగలిగినప్పుడే దాన్ని మోక్షము, ముక్తి అంటున్నాం, స్వేచ్ఛ అని అంటాం. Rama asked, Holy Sir, if the object of perception is real, then it shall not cease to be. అప్పుడు రాముడు అడుగుతున్నాడు, రాముల వారు వశిష్ఠుడిని, ఒకవేళ మనకి కనిపించేటటువంటిది నిజమే అయితే అది
అలాగ కనబడడం ఆగిపోదుగా. అంటే ఏమడిగాడండి, ఇప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి నాకు, జగత్తులో చెట్లు అవే గాని నిజమైతే అవి అలా కనబడడం మానవు కదా, చెట్లుగానే కనిపిస్తాయి కదా అని అడుగుతున్నాడు. మేడం ఇంకోసారి చెప్పండి ఇది ఎగ్జాక్ట్. అంటే జగత్తంతా ఎన్నో రకాలైనటువంటి వస్తువులతో ఉంది కదా, జగత్తుగా నాకు వేరుగా కనబడదు కదా. ఒకవేళ ఇది గాని నిజమైతే జగత్తుగానే కనిపిస్తుంది కదా, జగత్తు వేరేగా మారిపోదు కదా. అంటే అంతా చైతన్యమే అని తెలిసినా జగత్తు వేరుగా ఉన్నది కదా, అటువంటిప్పుడు జగత్తుగానే కనిపిస్తుంది కదా. మళ్ళీ మీరు ఇంగ్లీష్ వాక్యం చదవండి. If it is unreal, then we do not see it as unreal. అది ఒకవేళ ఇది అసత్యం అనుకోండి, ఇది మనం చూడలేం కదా, అసత్యమైనది చూడలేమే కదా. అంటే జగత్తు కనిపిస్తోంది కనుక రియల్ గనకే కనిపిస్తోంది అన్నట్టుగా ఆయన అడుగుతున్నాడు. అయితే నాకు అనిపిస్తున్నది ఏంటంటే, జ్ఞానం వచ్చినంత మాత్రాన పరిసరాలేమీ మారవు అనేనా? అంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇంకాను కదా, ఇంకా అదంతా చెప్తారు ఇప్పుడు వశిష్ఠుల వారు. ఇప్పుడు రాముల వారు ప్రశ్నించే స్థితిలో ఉన్నారు కదా. అదే నిజమే, జ్ఞానం వచ్చినా అన్ని అలాగే ఉంటాయి అదే కదా. అంటే జ్ఞానికి కంటి దృష్టికి జగత్తు కనిపిస్తుంది, ఇంద్రియాలకు కనిపిస్తుంది, కానీ జగత్తు కేవలంగా చైతన్యం అన్నది మాత్రం తెలుసుకుంటాడు జ్ఞాన దృష్టితో. కానీ ఇక్కడ రాముల వాడు అడిగే స్థితి ఏంటంటే, ఇది నిజం అయినప్పుడు అది నిజంగానే అంటే కనబడుతూనే ఉంటుంది కదా, అన్రియల్ అయింది అసత్యం అనుకోండి, అసత్యమైతే కనబడదు కదా అని అడుగుతున్నాడు రాముడు అడుగుతున్నాడు ఎవరిని, వశిష్ఠుల వారిని. అలా ఇంకా ప్రాసెస్ లో ఉంది విషయం. So how can we overcome this? అలాంటప్పుడు ఈ భ్రాంతి నుంచి నేను బయటపడడం ఎలా? అక్కడ దత్తాత్రేయులు వారిని పరశురాముడు కూడా అడిగాడు, నాకు మీరు ఎంత చెప్పినా జగత్తుగా కనిపిస్తుంది కదా ఇంకాను, మరి నాకు కనబడుతున్న దాన్ని నేను ఎలాగ దీన్ని అధిగమించడం అని ఇక్కడ రాముల వారు కూడా అడుగుతున్నారు. అర్థమైంది. వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. Yet, O Rama, we see that there are holy ones who have overcome this. ఏదైనా ఎంతరో మహాత్ములు ఉన్నారు ఈ భ్రాంతిని దాటిన వారు. External objects like space, etc., and psychological factors like eye, etc., exist only in name. బయట కనబడేటటువంటి ఖాళీ స్థలము అలాంటివి, నేను అని మనసులో అనుకున్న ఇది అన్ని కూడా అవి కేవలంగా నామమాత్రంగానే ఉన్నాయి. ఇంకా చదివితే అర్థమవుతుంది. శ్లోకం మేడం ఇక్కడ. ఓకే. నా దృశ్యమస్తి సద్రూపం న దృష్టా న చ దర్శనం న శూన్యం న జడం నోచ్ఛాంతమేవ మేవేద మాతతం. మోక్షాంతమేవేద ఇన్ రియాలిటీ మాతతం అని ఉంది. మాదకం. ఓకే. మళ్ళొకసారి చదవనా? మీనింగ్ చదవండి. ఇన్ రియాలిటీ neither the objective universe nor the perceiving self nor perception as such nor void nor inertness exist nor void. Okay. Nor inertness exist. Only one is cosmic consciousness, that is chit. అంటే నిజం చెప్పాలంటే ఇవి ఇన్ని భిన్నాలుగా ఇన్ రియాలిటీ నిజానికి ఏంటంటండి
neither the subjective universe, అది అంటే మనకు కనిపించిన ఈ జగత్తు గాని, నార్ nor the perceiving self, లేకపోతే గ్రహించేవాడు కాని, ఇక్కడ ఆగండి nor నేను చెప్తాను. perception, అంటే గ్రహించేవాడు, గ్రహించబడే వస్తువు, గ్రహించబడే క్రియ ఇవేవీ లేవు. ఇవి నిజానికి ఇవేవీ లేవు. ఉన్నదొక్కటే, చిత్తొక్కటే ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వేరుగా ఒక వస్తువుని చూస్తున్నామండి. అప్పుడు నేను వేరుగా ఉన్నాను, వస్తువు వేరుగా ఉందని చూస్తాం. కానీ నిజమైన దృష్టిలో అక్కడ చైతన్యమే ఉంది. చూసేవాడు వేరేగా లేడు. చూసేవాడు చైతన్య స్వరూపుడే. చూడబడే జగత్తు చైతన్యమే. చూడబడేది అనే క్రియ కూడా చైతన్యమే. ఇంకేమీ లేదు. చైతన్యము, చిత్తు, చిత్తన్నా, చైతన్యం అన్నా, పరబ్రహ్మ స్వరూపం అన్నా, సత్య పదార్థం అన్నా ఇవన్నీ ఒకటే. ఆత్మ స్వరూపం అన్నా ఒకటే మాట. చిత్తు, దృక్కు, సత్తు ఇవన్నీ ఒకదానికే. అందుకని కేవలం చిత్త ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. చూసేవాడు లేడు, చూడబడేది లేదు, చూడబడుతున్నటువంటి క్రియ కూడా లేదు. ఎందుకు? మూడు ఒకటైపోయాయి. చూసేవాడు చిదాత్మే, చూడబడే వస్తువు చిదాత్మే, చూడబడే క్రియా చిదాత్మే, అన్నీ ఒకటైపోయాయి. చిత్తు మాత్రమే ఉంది. చిత్ శక్తిని చిత్తు అని షార్ట్ కట్ లో వాడుతున్నారు. ఆ చిదాత్మ ఒక్కటే ఉంది, ఇంకేమీ లేవు. ఇది అందరికీ అర్థం అవ్వలేదు అనుకుంటాను. ఎవరెవరైతే ఇప్పుడు మొట్టమొదటి వింటున్నారో, చంద్రశేఖర్ గారికి అర్థమైందా? అనురాధ గారికి అర్థమైందా? ఓకే మేడం. నిన్న మీరు క్లియర్ గా చెప్పారు కదా, అదే భావనలో ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. ఓకే, లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. అంత బాగా అర్థం అవ్వలేదండి. అంటే ఇప్పుడు చూసే నేను, ఆ నేనెవరు? చిదాత్మని. అర్థమైందా? నేనెవరు అని లోపలికి వెళ్ళి మనం చూసుకుంటే నేను చిదాత్మ స్వరూపుణ్ణి. జగత్తు దేంతో తయారు చేయబడింది? జగత్తంతా చిదాత్మే. అంటే చిదాత్మని చూస్తోంది, అంతే కదా? చూసేవాడు వేరేగా లేడు. చూసే క్రియ కూడా చిదాత్మే. చూసేది చూసేవాడు రెండు ఒకటే. చూసేది, చూసే క్రియ, చూడబడేది మూడు ఒకటే. మూడు ఒకటే. అంటే ఎందుకంటే మూడు ఒకటే. చిదాత్మ తప్ప అక్కడ ఏమీ లేదు. నేను చిదాత్మ స్వరూపాన్ని, చూడబడే జగత్తంతా చిదాత్మ స్వరూపమే, చూసే క్రియ కూడా చిదాత్మే. అంటే ఇక్కడ ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళిందండి. అవునండి. సముద్రంలో కలిసేనన్నది ఉండదు, అది సముద్రంతో కలిసిపోయింది. అవును. అలాగా చూసేవాడు లేడు, చూడబడేది లేదు. ఆ చూడబడే క్రియ లేదు, చూడబడే వస్తువు లేదు. అది మూడు ఒకటైపోయింది. ఆ మూడు చిదాత్మ స్వరూపమే. ఎందుకంటే జగత్తే, చిదాత్మే జగత్తుగా భాసిల్లుతోంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ జగత్తంతా చిదాత్మ స్వరూపమే. నేనెవరు? నేను చిదాత్మనే. ఉన్నదంతా చిదాత్మే. ఇంకా వేరుగా చూసేవాడు ఎక్కడ ఉన్నది? చూడబడే క్రియ ఎక్కడుంది? ఇది చెప్తున్నారు ఇక్కడ. ఈ త్రిపుటి అంటారు. మూడు లేవు ఇక్కడ, ఒకటి అయిపోయాయి. కేవలం ఉన్నది ఒక్కటే, చిదాత్మే. చిత్తు అన్నారు కదా, దాన్ని చిదాత్మ అంటున్నాం. అర్థమైందా? అర్థమైందండి. ఓకే. In this, it is the mind that conjures up the diversity, diverse actions and experiences, the notion of bondage and the desire for liberation. అదే మనస్సు ఒక్కటే ఈ బంధాన్ని, ఈ ప్రపంచం వేరేగా వస్తురూపంగా ఉందని విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దానివల్లనే మనకి ముక్తి పొందాలి, బంధంలో ఉన్నాము అనేవన్నీ కూడా మనసులోంచి మొదలయ్యాయి.
అందుకే దీన్ని ఏమంటారండి? భావ ప్రపంచం. భావనలోంచే వచ్చింది ఇదంతా. భావం ఏమిటి? జగత్తు వేరేగా ఉంది అనే, సత్యముగా ఉన్నది అన్న భావన మనస్సులోంచే వచ్చింది. మనస్సు కేవలంగా భావనతోటే ఉంటుంది. ఈ భావన వల్లే సత్యము అన్న భావన మనకు వచ్చింది మనస్సులోంచే. అయితే జగత్తు సత్యము అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని మనని బంధిస్తున్నాయి. బంధము అన్న మాట వచ్చింది. ఆ బంధంలోంచి బయటపడాలి, దాన్నే ముక్తి. ఇవన్నీ కూడా మనస్సుతో సృష్టించబడినవే అని చెప్తున్నారు. Rama asked, "O holy sage, what is the source of this mind and how did it arise? Kindly enlighten me on this." ఇప్పుడు రాములు వారు ఊరుకున్నారా అక్కడితో? ఓ మహర్షి, ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సోర్స్ అంటే మూలం ఎక్కడ? ఇది ఎలా ఉద్భవిస్తోంది? కొంచెం చెప్పండి అని అడుగుతున్నాడు. Vasishtha replied, "After the cosmic dissolution and before the next epoch dawned, the entire objective universe was in the state of perfect equilibrium." పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం. అది అంటే ప్రళయానంతరము మళ్ళీ సృష్టి ఆరంభం అవ్వకముందు ఈ మొత్తం ఇదంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా ఒక సమరస స్థితిలో ఉండిపోయింది. ఏకరూపంగా ఉన్నది సమస్త స్థితిలో. అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటండి? ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్డ్ గా, అంటే అలాంటి స్థితిలో ఉంది, ఒకటే స్థితిలో ఉండిపోయింది. There then existed the Supreme Lord, the eternal, unborn, self-effulgent, who is the all and who is omnipotent. అప్పుడు కేవలంగా నేను ఇక్కడ లార్డ్ అని మీరు అనడాన్ని నేను చిదాత్మ అంటాను. మీకు అప్పుడు క్లియర్ గా ఉంటుంది. అంటే లార్డ్ అనగానే ఎవడో ప్రభు వేరే ఒకడు ఉన్నాడన్న భావన వస్తుంది. ఆ భావనలోంచి తప్పించడానికి ఆయన చెప్పేది అదే. అక్కడ ఒకే ఒక చిదాత్మ స్వరూపమే ఉంది. ఎప్పుడండి? ప్రళయానంతరము సృష్టి ఆరంభం అవడానికి ముందు కేవలంగా అక్కడ ఉన్నది చిదాత్మ స్వరూపం ఒక్కటే. లార్డ్ తర్వాత ఏంటుందండి? The eternal, unborn, self-effulgent. అది సెల్ఫ్ ఎఫల్జెంట్. అంటే ఆ లార్డ్ యొక్క తత్వాలు ఏంటండి? ఆయన శాశ్వతమైన వాడు, తర్వాత అన్బార్న్, ఆయనకి పుట్టుకే లేదు. సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటే ఎఫల్జెంట్ అంటే తనలోంచి అన్ని చేస్తాడు, అటువంటి వాడు. అంటే ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే చిదాత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఆ చిదాత్మలోనే సర్వం భాసిల్లుతోంది. అందుకే సెల్ఫ్ ఎఫల్జెంట్ అన్నారు. He is beyond conception and description. ఆయన మన ఊహకి మనస్సుకి అతీతమైన వాడు. ఆయనని వర్ణించలేము, అతన్ని వర్ణనకు కూడా అతీతుడు. ఎవరండి? ఆయన అని అంటున్నప్పుడు ఇంకెవరో ఆయన కాదు, ఆ చిదాత్మ. చిదాత్మ మాటలతోటి వర్ణించలేము. అది మనస్సుకి ఊహకి అతీతమైన స్థాయి. Though he is known by various names like Atma, etc. These are the viewpoints and not the truth. అది అతను ఎన్నో రకాలైనటువంటి పేర్లతో పిలువబడుతున్నాడు. ఆత్మ అలా అనే, ఆత్మ, చైతన్యము, చిత్తు, దృక్కు అని ఎన్ని పేర్లతో పిలువబడుతున్నా ఆయన ఒక్కటే. అంటే అతన్ని మాటలతో వర్ణించలేము, మనస్సుతో పట్టుకోలేము. He is, yet he is not realized by the world. అయినా కూడా అతన్ని ప్రపంచం చేత గుర్తించబట్టం లేదు ఆయన. He is within the body too, yet he is far. ఆయన శరీరంలో ఉన్నాడు, అయినా చాలా దూరంగాను ఉన్నాడు.
అంటే మన శరీరంలో ఉన్నది ఆ చిదాత్మే, కానీ దూరంగా కూడా అంతటా ఉన్నది కూడా ఆ చిదాత్మే. చూడండి ఎంత బాగా ఉందో అంటే, అర్థం అవుతే దీనంత సులువు లేదు, అర్థం కాకపోతే ఇదంతా గందరగోళమే. ఎప్పుడైతే మీరు చిదాత్మనే అంటే హీ అని అంటున్నాడని వేరేగా ఎవడో ఒక అతను అనుకోకండి, ఆ చిదాత్మనే ఇక్కడ చెప్తున్నారు. ఆయన మన శరీరంలో ఉన్నాడు, దూరంగాను ఉన్నాడు. ఆయన అండంలో చిదాత్మ శరీరంలో ఉంది అంటే నేనుగా, అలాగే బయట కూడా ఉన్నాడు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. యస్మాద్ విష్ణా దయో దేవాః సూర్యాదివ మరీచయః యస్మాద్ జగత్యాంతాని బుద్బుదా జలధేరివ. ఓకే. From him emerge countless divinities like Lord Vishnu, even as countless rays emerge from the sun. From him emerge infinite worlds as ripples arise from the surface of the ocean. ఆయనలోంచి అనంతమైనటువంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఆ చిదాత్మలోంచి ఉద్భవిస్తున్నాయి. అనంతమైనటువంటి ఎన్నో లోకాలు కూడా అంటే విశ్వాలు కూడా ఆ చిదాత్మలోంచే ఉద్భవిస్తున్నాయి. Countless rays emerge from the sun. ఎలా అయితే సూర్యుడిలోంచి అనంతమైన కిరణాలు వస్తున్నాయో అదే విధంగా ఆ చిదాత్మలోంచి ఈ ఎన్నో జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి. ఉద్భవించడం అంటే భాసిల్లుతూ ఉంటాయి. From him emerge infinite worlds as ripples arise from the surface of the ocean. ఎలాగైతే సముద్రంలోని అలలు వస్తూ ఉంటాయో అలాగే ఆయన నుంచి ఎన్నో విశ్వాలు అంటే ఇది బ్లవెట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్ లో 3 ప్రపోజిషన్ లో రెండో ప్రపోజిషన్ ఏంటంటే ఒకే ఒక ఆత్మ తత్వం ఉంది, ఎన్నో విశ్వములు అందులోంచి ఒక సముద్రంలో అలలు వచ్చి కలిసిపోయినట్టుగా ఒకే ఒక ఆత్మతత్వంలోంచి అనేకమైనటువంటి విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి లయమైపోతూ ఉంటాయి అని చెప్పారనమాట. అంటే అలాగా ఒక పర్టికులర్ రిథమ్, ఒక మూమెంట్, దానికి ఒక ఆర్డర్లీగా ఒకసారి ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి దాంట్లో ఎలా అయితే సముద్రంలో కెరటాలు వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతూ ఉంటాయో ఆ చిరాత్మలోంచి అనంతమైన విశ్వాలు ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి కలిసిపోతూ ఉంటాయి. He is the cosmic intelligence into which countless objects of perception enter. ఆ చిదాత్మ హి అంటే అక్కడ చిదాత్మనే తీసుకోండి, ఆయన అనంతమైనటువంటి ప్రజ్ఞాస్థితి అయి ఉన్నాడు. ఈజ్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్. తర్వాత into which countless objects of perception enters. ఆయనలోంచి మనం ఈ జగత్తులో ఉన్నటువంటి లెక్కలేనన్ని ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. అంటే చిదాత్మ జగత్తుగా అనంతమైనటువంటి వస్తు సముదాయంతో ఉన్న జగత్తుగా భాసిల్లుతోంది. ఆ ఒక్క చిదాత్మే, ఇది మనం గ్రహించాలి. He is the light in which the self and the world shine. ఆయన కాంతి, ఎందులో అయితే ఈ ప్రపంచము ఆ ఆత్మ ఎందులో ఉన్నాయో, అంటే ఇక్కడ ఆయన అనే బదులుగా ఆ చిదాత్మలోనే, చిదాత్మ నేనయ్యి ఉన్నాను గనక అతనిలోనే ఈ నేను అనేటటువంటిది ఆత్మతత్వం ప్రకాశిల్లుతోంది. తర్వాత జగత్తంతా అంటే ఈ ప్రపంచం అంతా ఆయనలోనే ప్రకాశిల్లుతోంది. ఆయనలో అంటే ఇక్కడ ఏంటంటే చిదాత్మ ప్రపంచముగా జగత్తుగా ప్రకాశిల్లుతోంది. ఉన్నదంతా ఒక్క చిదాత్మే. అక్కడ హీ అనగానే మళ్ళీ వ్యక్తి అని పొరబడకూడదు. నేను అస్తమానం ఎందుకు చెప్తున్నానంటే చదివినప్పుడల్లా మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కనుక అలా భావించకుండా చిదాత్మ తప్ప మరొకటి లేదు, ఆ చిదాత్మే
విశ్వముగా ప్రపంచముగా భాసిల్లుతోంది. ఆ చిదాత్మే నేనుగా ఇన్ని ఆత్మలుగా భాసిల్లుతోంది. He ordains the characteristic nature of every created thing. అది ఒక్కొక్క సృష్టించబడిన వస్తువు యొక్క స్వభావాన్ని కూడా అవి కూడా ఆ చిదాత్మలోంచే ఉద్భవిస్తున్నాయి. అంటే ఈ వస్తువుకి స్వభావం ఉండాలి, ఇప్పుడు మామిడి పండు ఉంటే తీయగా ఉంటుంది, ఇది కూడా ఆయన నుంచే వచ్చింది. ఎవరి నుంచి? చిదాత్మ నుంచి. In him the worlds appear and disappear. ఆయనలోనే ఈ ప్రపంచములన్నీ కూడా దృశ్యంలోకి వస్తాయి, కనిపిస్తున్నాయి, మళ్ళీ అందులోనే అదృశ్యం అయిపోతున్నాయి ఆయనలోకే. Even as a mirage appears and disappears repeatedly. ఎలా అయితే ఎండమావిలో నీరు కనబెడుతూ ఉంటుంది, మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో అదృశ్యం అయిపోతుంది. అంటే అది లేదు, అక్కడ ఉందని భ్రాంతి చెందుతోంది. భ్రాంతి వల్ల మనకు అది ఉందని కనిపిస్తుంది. అలాగే జగత్తు కూడా, ఈ ప్రపంచములన్నీ కూడా అలాగా ఉద్భవిస్తూ ఉండడం కూడా భ్రాంతి మాత్రంలోనే అవి ఉద్భవిస్తున్నాయి, లయమైపోతున్నాయి. అంటే ఏంటండి, చిదాత్మ జగత్తుగా అది భాసిల్లుతోంది గనక అలాంటప్పుడు జగత్తు ఉంది అనిపిస్తుంది. మళ్ళీ చిదాత్మలోనే అది కలిసిపోతోంది గనక జగత్తు లేదు అని అనిపిస్తుంది. His form bracket lo the world vanishes, but his self is unchanging. హిస్ ఫామ్ తర్వాత ఏంటండి వర్డ్? The world vanishes. అంటే ఆయన రూపాలు మాత్రం పూర్తిగా అదృశ్యం అయిపోతున్నా ఆ తత్వం ఆత్మ అన్నది మాత్రం ఎప్పుడు కూడా, చిదాత్మ ఎప్పుడు నిశ్చలంగానే ఉంది. అంటే చిదాత్మలో భాసిల్లిన జగత్తులన్నీ అదృశ్యం అయిపోయినా చిదాత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంది. అదే దానికి ఎప్పుడు పోవడం అంటూ లేదు. He dwells in all. ఆయన అంటే ఈ చిదాత్మ అన్నిటిలోని ఉన్నది, నివసిస్తూ ఉంది. అంటే చిదాత్మ లేనిదంటూ ఏదీ లేదు. He is hidden and he overflows. ఇక్కడ చిదాత్మనే పరమాత్మ అని అతను అన్న అంతటా ఉండి దాక్కుని ఉన్నాడు అన్నింటిలో కూడా. ఆయనే అంతటా బహిర్గతం అవుతుంటాడు, ఓవర్ఫ్లో అవుతాడు. అంటే బయటకి వచ్చి ఉన్నవాడు ఆ పరమాత్మ తత్వే, లోపల దాగి ఉన్నది ఆ పరమాత్మ తత్వే. By his mere presence, this apparently inert material world and its inhabitants are ever active. అది ఆయన అపారెంట్లీ అంటే కనబడుతున్నటువంటి జగత్తులో అతను హిస్ ప్రెజెన్స్ కదండి, మళ్ళీ చదవండి. By his mere presence, this apparently inert material world, he is apparently inert material world and its inhabitants are ever active. అది ఈ మెటీరియల్ వరల్డ్ అంటే ఇది ఈ పదార్థంతో తయారు చేయబడినటువంటి ఈ జగత్తులో ఆయన అంటే కనబడుతున్నాడు ఉన్నట్టుగా. అంటే అదే జగత్తు ఉన్నట్టుగా కనబడేటటువంటి, అంటే ఏంటంటే దృశ్యమానమైన ఈ జగత్తులో ఆయన పదార్థాలన్నింటిలోని ఉన్నవాడు ఆయనే. ఏ పదార్థం తీసుకున్నా, ఏ జీవం తీసుకున్నా అందులో ఉన్నది కేవలంగా పరమాత్మ స్వరూపమే, మరొకటి ఏమీ లేదు. అంటే ఉన్నట్టుగా కనబడుతున్న దృశ్య ప్రపంచంలో, సత్యంగా కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నవాడు ఆ పరమాత్మే. అందులో ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ అంటే నివసిస్తున్నటువంటి జీవులన్నిటిలో ఉన్నది పరమాత్మే. ఈ జడంగా కనబడుతున్న దాంట్లోని చలించేటటువంటి జీవులన్నిటిలోని ఉన్నది పరమాత్మ తత్వమే.
because of his omnipresent, omnipotent, omniscience, his very thoughts materialize. ఆయనకు ఉన్నటువంటి అనంతమైనటువంటి అంతటా ఉండగలిగే స్థితి ఉంది. అనంతమైన శక్తిమంతుడు, ఆమ్ని ప్రెసెంట్, ఆమ్నిపోటెంట్, తర్వాత ఆమ్నిసెన్స్, ఆమ్నిషియంట్, ఆమ్నిసెన్స్ అంటే అంతటా సర్వవ్యాపకుడు అయిన ఆయన అనంతమైన సంపూర్ణ స్థితిలో ఉన్నాడు గనక ఆయన యొక్క సంకల్పంతోనే జగత్తు సృష్టించబడుతుంది. ఆలోచనతోనే అని ఇక్కడ ఆలోచన అంటే ఇక్కడ ఆలోచన అనేది ఆయన అనుకోవడం వల్లే ఇదంతా ఉద్భవించింది. This supreme self cannot be realized, O Rama, by means other than wisdom. జ్ఞానంతో తప్ప ఈ పరమాత్మ తత్వాన్ని ఎవరూ కనుక్కోలేరు. కేవలంగా జ్ఞానంతో మాత్రమే దీన్ని మనం తెలుసుకోగలం. Not indeed by exerting oneself in religious practices. కేవలంగా మతపరమైనటువంటి కర్మకాండలు అలాంటివన్నీ చేయడం వల్ల మాత్రం ఈ ఆత్మతత్వాన్ని పొందలేము. కేవలంగా జ్ఞానం, విచారణ, ఆ జ్ఞానంలో విచారణ పార్టే, అలాంటి దాని ద్వారానే మనం పొందగలం. జ్ఞానంతో తప్ప ఎన్ని రకాలైనటువంటి పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా మనం ఆత్మని పొందలేము. రిలీజియస్ రైట్స్ అంటే అవండి. అంటే మతపరంగా మన హిందూ మతం ఏం చెప్తోంది? పూజ చేయి, ఈ యజ్ఞం చేయి, ఈ హోమం చేయి, ఇలాంటివన్నీ ఈ కర్మకాండలు చేయి, వీటి అన్నిటి వల్ల ఆత్మతత్వాన్ని పొందలేము. హలో ఓకే, చెప్పండి. హలో చెప్పండి. అదే ఇందాకడ ఆమె అడిగారు కదా, ఇప్పుడు ఆ జ్ఞానం తెలిసిన వారికి కూడా ఆ ఎదురుగా ఉన్నది కనిపిస్తూ ఉంటుంది కదా, అది సత్యమా కాదా అనేది భ్రాంతి అనేది మనం ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నా కూడా అది కనిపిస్తూనే ఉంటుంది. జ్ఞానం ఏ జ్ఞానం తెలిసింది? ఉన్నదంతా చిదాత్మ అన్న జ్ఞానం తెలిసిపోయింది. అందుకని ఇంద్రియాలకు కనిపిస్తుంది కానీ జ్ఞానంతో ఏమిటి తెలిసిందండి? జ్ఞాన నేత్రం అంటారు. ఎందుకని నేత్రం అంటే నేత్రం అని కాదు, జ్ఞాన దృష్టితో చిదాత్మే కనిపిస్తుంది, మరి రెండోది లేదు. కంటికి భిన్నంగా కనిపిస్తున్నాయి, చెట్టు అని, పొట్టని, జంతువు అని. చెట్టు, పుట్ట, జంతువులో ఉన్నదంతా చిదాత్మగా జ్ఞాన నేత్రంలో కనిపిస్తుంది. అర్థమైందా? ఇంకా అర్థం అవడానికి మీకు పంచదార తీసుకోండి. పంచదారతో కోడి చేసామండి, పంచదారతో చిలకం చేసాం, పంచదారతో జంతువు చేసాం. మూడిట్లో ఉన్నది పంచదారే ఎలాగైతే మనం చూస్తున్నాము. ఈ చెట్టులోని చిదాత్మ ఉంది, పుట్టలోని చిదాత్మ ఉంది, సమస్తము చిదాత్మే. కంటికి మాత్రం చెట్టుగా పుట్టగా కనిపిస్తున్నాయి. లోపల జ్ఞానం ఏం చెప్తోంది? ఇదంతా చిదాత్మ సుమా. అర్థమైందా? అర్థమైందండి. This self is neither far nor near. ఈ ఆత్మ మనకి దూరంగానూ లేదు, దగ్గరగానూ లేదు. It is not inaccessible, nor it is in distant places. ఇది మనం పొందలేనట్టుగాను లేదు. ఇన్యాక్సెసిబుల్ అంటే దాన్ని అంటే మనం కనుక్కునేటట్టుగాను లేదు, కనుక్కోబడని వస్తువు కాదు. అలా అని దూరంగాను ఇది దూరంగా లేదు. అంటే గ్రహించబడనిది కాదు, అలా అని దూరంగాను లేదు. It is what in oneself appears to be the experience of bliss and is therefore realized in oneself. ఇది కేవలంగా ఆత్మలోనే ఉంది, లోపలే ఉంది మనకి. ఇది పరమానందంగాను మనం దాన్ని గుర్తించగలుగుతాం. బ్లిస్ అంటే పరమానంద తత్వాన్ని బ్లిస్ అంటాం. అంటే అనంత ఆనంద స్థితిగా మన లోపలే అది కనిపిస్తుంది, అది మన లోపలే ఉంది.
దీన్ని ఎక్కడికో వెళ్ళిపోయి మనం పొందక్కర్లే, మనలోనే ఉంది ఇది. అయితే పెద్ద విషయం ఏంటంటే మనలోనే ఉన్నది మనం ఎందుకు చూడలేకపోతున్నామండి? అక్కడే ఉంది డ్రామా అంతా, మనలోనే ఉంది, మన దగ్గరే ఉంది, మనమేమై ఉన్నాం, కానీ మనం దాన్ని కనుక్కోలేక భ్రాంతిలో నానా బాధలు పడుతూ ఉంటాం. భ్రాంతి ఏమిటంటే నేను వేరేగా ఉన్నానన్న భ్రాంతి, జగత్తు వేరేగా ఉన్నదన్న ఒక మాయ. ఈ వీటిలో మనం పడిపోయి నానా దుఃఖాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. అసలు నేను వేరుగా లేను, జగత్ అన్నది చిదాత్మ తప్ప వేరేగా లేదు, నేను వేరుగా ఉన్నాను, జగత్తు సత్యముగా ఉంది అనే ఒక భ్రాంతి వల్లే అన్ని కష్టాలు దుఃఖాలు మనకు వస్తున్నాయి. ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఇదే, ఈ భ్రాంతి. జగత్తు వేరుగా ఉన్నది అన్న భ్రాంతి. భ్రాంతి మాత్రం చేతే సమస్త దుఃఖాలు, తిరిగి మరణం, తిరిగి జన్మనెత్తడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మన దగ్గర ఆ భ్రాంతిని పోగొట్టుకునే ఉపాయాలున్నా మనం నిరంతరం మన దగ్గరే ఉన్న ఆత్మతత్వాన్ని మనం పొందలేకపోతున్నాం. అక్కడే ఉంది, ఎక్కడికో వెళ్ళి మనం ఏ బర్మావో ఏమిటి అమెరికావో వెళ్ళక్కర్లేదు, మన దగ్గరే ఉంది ఇది, ఎక్కడికి వెళ్ళక్కర్లే. అయినా గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే పెద్ద డ్రామా. మన దగ్గరే ఉంది, మన లోపలే ఉంది, కానీ మనం దాన్ని కనుక్కునే ఉపాయాలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం దాన్ని పొందలేము. మేడం అందరికీ అర్థమైందా ఈ విషయం నేను చెప్పేది? నిజమా కాదా? మన దగ్గరే మనలోనే ఉంది ఆత్మతత్వం. ఓకే, కనుక్కునే ఉపాయాలు ఉండడం అంటే మనకు వివేకం ఉంది, మన దగ్గరే ఉంది కదా. ఆ వివేకం అన్నది, ఆ విచారణ చేయగలిగే స్థితి అన్ని మన దగ్గరే ఉన్నాయి, కానీ మనం అవి చెయ్యటం లేదు. అందుకే మనం ఎప్పుడు భ్రాంతిలో జీవిస్తున్నాం. ఒక విచారణ ఒకటే చెప్పావు ఇందాకంటే దిక్పాలకులు 4 ఉన్నారన్నావు కదా, 4 గేట్స్ అన్నాయి కదా, అన్ని దాంట్లోంచి ఒకసారి విను, అన్ని ఒక దాంట్లోంచి ఒకటి వస్తాయి. మనకి ఎప్పుడైతే వివేకం ఉందో వైరాగ్యం అన్నది దాంట్లోంచి వస్తుంది. అంటే సత్సాంగత్యం అన్నది అక్కడ చెప్పారు అవసరమని, కానీ అంతర్గతంగా మనలోనే ఉన్నాయి ఇవి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి వైరాగ్యం అది వచ్చినాక, అలా మంచి సాంగత్యం, ఎన్నో మంచి పనులు చేసి ఉన్నటువంటి దాని వల్ల, ఎన్నో జన్మల పుణ్యకార్యాల వల్ల సత్సాంగత్యం లభిస్తుంది, అది వేరే సంగతి. కానీ మనలోనే ఉన్నది అన్నది ఏంటి? అదంతా ఆ తెలుసుకునే జ్ఞానం పొందడానికి కావలసినవన్నీ మనలోనే ఉన్నాయి. వివేకం మన దగ్గరే ఉంది, ఆ వివేకం వల్లే వైరాగ్యం పొందుతాం. విచారణ చేయగలిగే వివేకం మన దగ్గరే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు జయ గురుదేవ్, ఈ 4 గేట్ బెండ్స్ అనేది అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చా మేడం? అది అంటే ఇక్కడ సత్సాంగత్యము అనగానేనండి, రమణ మహర్షి ఏం చెప్పారంటే సత్తుతో సాంగత్యాన్ని సత్సాంగత్యం అన్నారు. ఒక రకంగా ఇంకా లోపలికి వెళ్తే సత్, మనలో ఉన్న సత్తుతో, మనలో ఉన్న సత్ ఆత్మతత్వం, దాంతో సాంగత్యం కలిగి ఉండడం, అది మనలోనే ఉంది. అందుకే వివేకం అనేది పెద్ద పనిముట్టు మనకి ఇచ్చాడు. ఆ వివేకంలోంచి వైరాగ్యం వస్తుంది, సత్తుతో సాంగత్యం వస్తుంది. వైరాగ్యము వివేకం వల్ల మనకి ఏం తెలిసిందంటే విచారణ చేయగలుగుతున్నాం, ఏది సత్తు ఏది కాదు, ఇది సత్తు అని తెలిసిన దాన్నే మనం పట్టుకుంటాం. అంతా మన దగ్గరే ఉందండి, బయట ఎక్కడా లేదు. ఆ పనిముట్లు కూడా మన దగ్గరే పెట్టేశాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని వాడుకోవటం లేదు. వివేకంతో నిత్యానిత్య వివేకం అనేది మన దగ్గరే ఉంది. సత్తు ఏది సత్తు కాదేంది, అదంటే సత్యమేది సత్యము కానిదేది అనే వివేకం మన దగ్గరే ఉంది, కానీ మనం వాడటం లేదు. భ్రాంతే సత్యముగా జీవిస్తున్నాం. ఈ భ్రాంతి ఏదైతే మనం భ్రాంతితో నిండిపోయి ఉంటున్నామో ఆ భ్రాంతి వల్లే సమస్త దుఃఖాలు సంభవిస్తున్నాయి. ఆ భ్రాంతి వల్లనే మనిషికి తిరిగి తిరిగి పుట్టడం మరణం జరుగుతున్నాయి, ఆ భ్రాంతి జనిత కార్యాల వల్ల. ఓకే, ఈ భ్రాంతి కూడా లాస్ట్ టైం మనం వెనకాల చూసినప్పుడు ఈ చిత్తుకే భ్రాంతి కలుగుతుంది కదా మేడం? మరి
చిత్తుకి భ్రాంతి కాదు, చిత్తులో మాయాస్థితి అన్నది కూడా ఇక్కడ జాగ్రత్తగా వినండి. చిత్తులో మాయ అంటే అవ్యాజము అంటే ఇంకోటి అవ్యక్తము అన్న స్వభావం ఉంది. అంటే అదే మాయ, అది కూడా చిత్తులో భాగమే. చిత్తుకి మాయ కలిగిందని కాదు, చిత్తులో భాగంగా ఉంది మాయ. అవ్యక్తం అన్నా మాయ అన్నా ఒకటే. అర్థం? లక్ష్మి, వ్యక్తం అంటే మాయ, అవ్యక్తం అంటే మాయ. వ్యక్తం అంటే మేనిఫెస్ట్. అంటే ఆ మాయకి ఇంకో పేరు అవ్యక్తము, అజ్ఞానము, మాయ ఇలాంటి పేర్లతో పిలువబడుతుంది. ఆ విధంగా చిత్తులో అవ్యక్త రూపంలో ఉంది అది. ఇక్కడ వ్యక్తం అంటే వ్యక్తమయ్యే దృశ్యం అలా చూడకూడదు, అక్కడ దానికి పేరు అది కూడా పెట్టారు, అవ్యక్తము అని. అక్కడ ఎలా వస్తుంది అవ్యక్తం? చిదాత్మగా అది వ్యక్తం కావట్లేదు అని అర్థం, కానీ అది చిదాత్మే. ఇప్పుడు మీకు అర్థమైందా చంద్రశేఖర్ గారు? మన విచారణ అనేది చిత్తు వైపు కానీ అగిపడే దాని మీద చిత్తుగా మనం విచారణ చేయట్లేదా, అంతేనా? విచారణ అనేటప్పుడండి మొట్టమొదటి నుంచి మనం ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో కూడా చదివాం. ఎలాగా? ఇది సత్యమా కాదా, ఇది రైటా రాంగా, ఇది శాశ్వతత్వమా అశాశ్వతత్వమా, ఇలా విచారణ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏదైతే భ్రాంతి మాత్రము, ఇది భ్రాంతి వల్ల జగత్ ఇలా కనిపిస్తుంది, అసలు జగత్తు చిదాత్మ ఆత్మస్వరూపమే జగత్తు అని విచారణ వల్లే మనం తెలుసుకుంటాం. కేవలంగా ధ్యానంలో కూర్చోవడం వల్ల తెలియదు, జ్ఞానాన్ని పొందుతాం. ఏంటని? జగత్తంతా చిదాత్మతోటే ఉంది, చిదాత్మే జగత్తుగా భాసిల్లుతుంది అనేది తెలియడానికి విచారణ వల్లే ఆ స్థితిని పొందుతున్నాం. అర్థమైందా? జై గురు. ఓకే. చదవండి. టైం అయినది మేడం, 10 to 8. టైం అయిపోయిందా? ఓకే ఓకే. అలా అయితే ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఈ పాయింట్ అండి ఎక్కడికక్కడ తెలుసుకోవాలి, లేకపోతే ఆ డౌట్ అలా పెద్ద బిల్డింగ్ అయిపోతుంది. డౌట్ క్లారిఫై అవుతే అందరూ ఎంజాయ్ చేస్తారు సబ్జెక్ట్ అంతా. క్లారిఫై అవ్వలేదు అనుకోండి, అది ఏదో బాధగానే ఉంటుంది మనకి. అందుకే క్లారిఫికేషన్ ఎక్కడికక్కడ అవసరం. దీనంత గొప్ప సబ్జెక్ట్ లేదనిపిస్తుంది అర్థం అవుతున్న కొద్ది. మనం ఎంత పెద్ద డ్రామాలో ఉన్నామో మనం ఇక్కడ పేజ్ నెంబర్ 30లోను అంటే దిక్పాలకు అదే అంటే 4 gates అన్నారు చూసావా? ఆ 4 gates లో కంటెంట్మెంట్, సత్సంగ, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ 4 చెప్పారు. ఈ 4 చెప్పారు. అయితే ఈ 4 ఈక్వల్ గానే తీసుకెళ్తాయి కదా డెస్టినేషన్ కి. ఇప్పుడు నువ్వు విచారణకు ఎక్కువ విలువిస్తున్నావు. కంటెంట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, సత్సంగం అంతే ఇంపార్టెంట్, అలాగే సెల్ఫ్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ కింద. సెల్ఫ్ కంట్రోల్ కూడా విచారణ అవసరమే. అన్నిటికీ మనకి వెనకాల విచారణే వర్క్ చేస్తుంది. అంటే ఇది ఆత్మ నిగ్రహం అనడానికి కూడా అక్కడ మనకి ఆ వివేకం పనిచేస్తేనే మనం ఇది నిగ్రహించుకోగలుగుతాం. ఇది అవసరం లేదు, దీన్ని వదిలేయాలి, మనకి ఇటువైపే మనస్సును ఉంచుకోవాలి అనే దానికి బేస్ ఇది నేను చెప్పింది కాదు. దత్తాత్రేయుల వారు కూడా చిట్ట చివరి వరకు అతి ముఖ్యమైనది విచారణ. అదేనండి ఇక్కడ ఇలాగ మాట్లాడినా ఏదైనా ఒకటి, ఆత్మ నిగ్రహం అన్నది ఆత్మలోంచి వచ్చిందే, మన దగ్గర ఉన్నది. అదే విధంగా తృప్తి అన్నది మన దగ్గర ఉన్నది. ఉన్న దానితో పూర్తిగా తృప్తిగా ఉండడం అదో పెద్ద సంపద. నిరంతరంగా
ఇంకో ఇది కావాలి అది కావాలని ఆశింపు లేకుండా ఉన్నది మన దగ్గరే ఉంది. ఈ లక్షణం కూడా ఆ సత్తుతో సాంగత్యం కలిగి ఉండడం అన్నది మన దగ్గరే ఉంది. సో ఇవి ఏంటంటే మన లోపలే నిజంగా చూస్తేనండి, ఇవి లోపల చూస్తే ఇదంతా ఒకటే. అంటే ఎప్పుడైతే వివేకంతో మనం విచారణ చేస్తూ ఉంటాము, మిగతావన్నీ అసత్తుని కొట్టి పారేసి సత్తునే పట్టుకుంటాం, ఆ సత్తు సాంగత్యంలో ఉంటాం. అలాగే మామూలుగా బాహ్యంగా తీసుకుంటే సజ్జన సాంగత్యం అని కూడా, అంటే బాహ్య ప్రపంచంలో తీసుకుంటే. అంతర్గతంగా తీసుకుంటే రమణ మహర్షి ఏం చెప్పారంటే సత్తుతో సాంగత్యం కలిగి ఉండడం. అంటే ఏదైతే సత్యమో దానితోటే మనం ఉండడం, అది సత్సాంగత్యం. తృప్తి. తర్వాత కంటెంట్మెంట్ అంటే తృప్తి కాదు. కంటెంట్మెంట్ అంటే నా ఉద్దేశం ఇక్కడ ఒక స్థితి అన్నమాట మనకి. ఒక ఆ స్థితి దానికి ఈ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీకి ఏంటి సంబంధం ఉంటుంది? స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అట్ ద ఇంటలెక్చువల్ లెవెల్. కంటెంట్మెంట్ అన్నది ఒక స్థితి. క్వశ్చన్ అడుగు, ఆన్సర్ నేను చెప్తాను. కంటెంట్మెంట్ అంటే తృప్తి. నా క్వశ్చన్ ఏంటంటే ఈ నాలుగు ఈక్వల్ గా ఉండాలి తప్పితే నాలుగు ఈక్వల్ గా, కానీ ఒకదానికొకటి కనెక్టెడ్ గా ఉన్నట్టుగా ఇక్కడ మాత్రం ఏం చెప్పబడలేదు. యోగ అవి అన్ని కనెక్టెడే. ఎందుకంటే తృప్తి విచారణలోంచే వస్తుంది. నాకున్నది కోరిక లేని తనం ఎలా వస్తుంది? తృప్తి అంటే మనం ఏది కోరకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండడం, అంటే ఆనందంగా ఉండడం. అంటే అది ఇది కావాలి అనే తపన మనకి విచారణ లేకపోవడం వల్లే ఈ ప్రాపంచిక వస్తువులే సమస్తం, అందులోనే సుఖం ఉంది అనే భావన వల్ల మనకి అవి కావాలన్న ఉద్దేశం పెరుగుతుంది. ఎప్పుడైతే విచారణతో ఈ ప్రపంచ వస్తువుల్లో ఏమీ లేదు, సుఖశాంతులు అక్కడ లేవు అని తెలిసాక ఇది కేవలంగా మనం లోపలే అన్ని ఉన్నాయి, దాంతోనే మనం తృప్తిగా ఉండగలం అనే జ్ఞానం వస్తూ ఉంటే వ్యక్తి తృప్తిగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంతే కాదు, అంతకు ముందు మనం నేర్చుకున్న వివేకం అంటే త్రిపుర రహస్యంలో ఏం చెప్పారు ఇలా చెప్పకుండా అవి కూడా ఇలాగే ఉన్నాయి. వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, మోక్షం, ఈ నాలుగు కూడా ఒకటే, ఒక దాంట్లోంచే ఉద్భవిస్తున్నాయి. అలాగే ఇక్కడ చెప్పిన నాలుగు కూడా అది వేరుగా చెప్పినా అన్ని కూడా ఒకటే, అంటే అన్ని ఉద్భవిస్తున్నాయి. తృప్తి అంటే కోరిక లేకుండా ఉండే స్థితినే తృప్తి అంటున్నాం, కంటెంట్మెంట్. ఇది అది కావాలి, ఇంకా నాకు రాలేదు అల్లది పొందాలి, దేనితోటి ఆనందపడకుండా ఇంకా నాకు ఇంకేదో పొందాలి అన్నది ఎందుకు? అజ్ఞాన జనితమే. ఆ అజ్ఞానం అనేది పోగొట్టుకోవడానికి విచారణే అవసరం. ఏమిటా విచారణ? బాహ్య వస్తువుల్లో ఏ సుఖం లేదు, ఉన్నదంతా నాలోనే అని తెలుసుకున్న వ్యక్తి తృప్తిగా ఉంటాడు. అందుకని ఇంకా వెళ్తే ఇవన్నీ ఒకటే, పై నుంచి వేరువేరుగా కనబడతాయి, కానీ ఇంకా మనం లోతులకు వెళ్తే ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. అంటే రహస్యంలో ఏం చెప్పారు? చిట్ట చివరి వరకు అవసరమైన అర్హత మనిషి వివేకం అంటే అదే విచారణ అనేది చాలా ప్రాముఖ్యతనిచ్చారు. పతంజలి యోగ సూత్రాల్లో కూడా విచారణకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఇక్కడ కూడా ఇవి సమానంగా ఉండాలని ఏం చెప్పలేదు. నిజంగా చెప్పాలంటే బేస్ విచారణే. విచారణ వల్లే ఇవన్నీ, ఇదిగో ఇది తృప్తిని, ఈ కోరికల్లో ఏమీ అవసరం లేదు, బయట ఎక్కడ ఏమీ లేదని తెలిసిన వ్యక్తి అక్కడ. అలాగనే షట్ సంపత్తి అవన్నీ కూడా విచారణ వల్లే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆత్మ విచారణ, ఆత్మ నిగ్రహము, తృప్తి, సత్సంగము అన్నిటికీ కూడా ఈ విచారణ అనే రెండవది ఏదైతే గేట్ మ్యాన్ ఉన్నాడో అది చాలా ఇంపార్టెంట్. అవునండి, విచారణకి ఎంత ముఖ్యం అంటే ప్రతి పాయింట్ లో బాహ్య వస్తువు, బాహ్య జగత్తులో విచారణ ఎంత అవసరమో ఆ అధిభౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైన ఈ ప్రయాణంలో కూడా విచారణ ఎంతో ముఖ్యమైనది. చిట్ట చివరి వరకు విచారణకి చాలా అవసరం. అందుకే కేవలం ధ్యానంలో కూర్చుంటే చాలదు. అది చెప్పారంటే సమాధి స్థితిలో 100 సంవత్సరాలు కూర్చున్నా విచారణ లేకపోతే తిరిగి మళ్ళీ ఆయన అదే అంటే అంతకు ముందు ఉన్నటువంటి కర్మల వల్ల
తిరిగి జన్మ ఎత్తుతూ ఉంటాడు, తిరిగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జరుగుతుంది. అందువలన విచారణకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నాళ్ళు ధ్యానంలో కూర్చున్నా పని జరగదు. విచారణ వల్లే ఇది కాదు, ఇది రైట్, ఇది కాదు, ఇది నాకు అవసరం, ఇది ప్రపంచంలో బాహ్య వస్తువుల్లో సుఖం లేదు అని తెలుసుకోవడానికి విచారణ అవసరం. అదే బ్రహ్మజ్ఞానం అంటారా? బ్రహ్మజ్ఞాన విచారణ చాలా ముఖ్యమైన పని ఉంటుంది. అంటే ఈ విచారణ ద్వారానే బ్రహ్మజ్ఞానాన్ని సాధించవచ్చు. అంటే దీంతో పాటు త్రిపురాదేవి అనుగ్రహం అంటే ఏంటి, ఆ చైతన్య రూపం అయినటువంటి ఆ చైతన్య స్థితి యొక్క అనుగ్రహం కూడా మనకి అవసరం. అందుకే భక్తి కూడా ఉండాలన్నారు. భక్తి అనగానే పూజలు చేసే భక్తి కాదు, సర్వ సమర్పణతో కూడినటువంటి ఆరాధనతో ఉన్నటువంటిది అవసరం. అప్పుడు మాత్రమే ఆ అనుగ్రహం వల్ల దేవతల పురుష ప్రయత్నం వల్ల రెండు సమకూరుతుంది. అంటే ఇక్కడ ఎందుకని చెప్పారు త్రిపురాదేవిని ఆయన అంటే త్రిపుర రహస్యంలో త్రిపురాదేవి అనుగ్రహం భక్తి వల్ల పొందాలి అని చెప్తారు. ఓకే మేడం, ముగించేద్దామా? అందరికీ నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే. నేను నమస్కారం అందరికి. ఏంటి మేడం ఏదో చెప్తున్నారు? నేను అదే ఒక ఫోటో పెట్టాను మీకు, ఎందుకో ఫోటోలు చూస్తుంటే మీ ఫోటో చూసాను. నేను నాకు సిఐఎఫ్ఎస్ అదేంటి సిఆర్పిఎఫ్ స్కూల్ కి వచ్చినప్పుడు అవును అదే పెట్టాను. ఊరికే ఎందుకో మీరు కనపడగా హ్యాపీ అనిపించింది, పెట్టాను. అలాగే నిన్న పాప పుట్టినరోజు సాహిత్య, అది. సంతోషం. నమస్తే అమ్మా. నమస్కారం అండి, ఉంటాను. ఆంజనేయమూర్తి గారు. ధన్యవాదాలు. అలాగే.